సో హలో ఫ్రెండ్స్, నా పేరు సమీర్ ఖాన్, మీరు చూస్తున్నారు KhansTechInTelugulo. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకుని మనకు ఇది పోర్టబుల్ SSD అనమాట ఫ్రమ్ సామ్సంగ్. సో T5 మోడల్ 500 GB ఇది. సో లెట్స్ అన్బాక్స్ దిస్. సో మనకు బాక్స్ అయితే ఇలాగైతే వచ్చింది. సో ఇక్కడ సామ్సంగ్ అని ఉంది, పోర్టబుల్ SSD T5. సో 500 GB విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుందని అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ సైడ్ చూసుకుంటే మనకు USB 3.1 జనరేషన్ 2 అయితే ఇచ్చారు. అప్ టు మనకు 10 GB/s అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, పాస్వర్డ్ ప్రొటెక్షన్ కూడా దీనికి పెట్టుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు సో కంప్లీట్గా పర్ఫెక్ట్ సీల్ అయ్యి అయితే వచ్చింది ఇది. ఇప్పుడు మనం సీల్ని అయితే బ్రేక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, మనకు బాక్స్లో ఇదే వచ్చింది. సో ఇప్పుడు మనకు ముందరే SSD అయితే ఉంది. సో లోపల మనకు కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఇచ్చారు. ఇది పక్కన పెట్టేస్తే ఇందులో 2 కేబుల్స్ అయితే ఇచ్చారు. ఇది Type-C టు Type-C కేబుల్ అనమాట. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ఇది Type-C టు నార్మల్ Type-A కేబుల్ అయితే ఇచ్చారు. సో 2 కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 2 బాక్స్లో పెట్టేస్తే ఇది మనకు SSD అనమాట, పోర్టబుల్ SSD. సో ఇక్కడ చూడొచ్చు, సో పోర్టబుల్ SSD అని అయితే ఉంది. సో మనకు దీంట్లో Type-C కేబుల్ మాత్రమే ఇచ్చారు. సో ఇదే అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు సింపుల్గా అల్యూమినియం కేసింగ్తో అయితే వచ్చింది. సో 2 మీటర్స్ హైట్ నుంచి కిందకి పడినా కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు ఇందులో మనకు. సో దాంతోపాటు మనకు దీంట్లో మనకు లైట్ ఇండికేషన్ కూడా ఇచ్చారు. మీరు ల్యాప్టాప్కి కావచ్చు, కంప్యూటర్కి కావచ్చు కనెక్ట్ చేసుకున్నప్పుడు సో లైట్ బ్లింక్ అయితే అవుతూ ఉంటుంది మీకు సింపుల్గా. సో దీని ప్రైజింగ్ చూసుకుంటే మనకు ఆన్లైన్లో సో ఫ్లిప్కార్ట్లో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, సో 9,999 ఇండియన్ రూపీస్లో అయితే ఉంది మనకు. సో ఆఫర్స్లో మనకు 5,999కే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదే అన్నమాట. సో సామ్సంగ్ పోర్టబుల్ SSD T5 500 GB అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఇక్కడ నేను సామ్సంగ్ T5 పోర్టబుల్ SSDని అయితే నా పీసీకి అయితే కనెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు 500 GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ 465 GB స్టోరేజ్ అయితే ఫ్రీ వస్తూ ఉంది. సో దాంతోపాటు ఇక్కడ మీరు రీడ్ స్పీడ్ అండ్ రైట్ స్పీడ్ అయితే ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ చూడొచ్చు. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేశాను. సో Type-A పోర్ట్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ చూడొచ్చు, సామ్సంగ్ T5 ఇది డిస్క్ ఈలో అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు డిస్క్ ఈ. సో రీడ్ స్పీడ్ వచ్చేసి 458.45 MB/s అయితే ఉంది. రైట్ స్పీడ్ వచ్చేసి మనకు 455.69 MB/s అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు Type-C పోర్ట్కి అయితే ఇప్పుడు కనెక్ట్ చేశాను. సో సేమ్ డిస్క్ ఈ. సో ఇక్కడ చూసుకుంటే మనకు సో రీడ్ స్పీడ్ వచ్చేసి మనకు 458.40 MB/s అయితే ఉంది. రైట్ స్పీడ్ చూసుకుంటే మనకు 456.35 MB/s అయితే ఉందన్నమాట మనకు. సో ఇంత అన్నమాట వీడియోలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. సో దిస్ యువర్ సమీర్ ఖాన్ సైనింగ్ ఆఫ్. ఫైల్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.